వెల్కమ్ టు TR9 TV స్పెషల్ న్యూస్. నేను నీరజ. బీహార్లో సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇందుకు సంబంధించి 22 ఏళ్ల ఆమన్ తివారీతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. భద్రతా సంస్థలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని డీసీపీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. భద్రతా సంస్థలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ మొత్తం ఘటనపై సమగ్ర విచారణ దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని డీసీపీ తెలిపారు. అతనిపై గతంలో ఒక కేసు ఉన్నట్లు సమాచారం అందింది. అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా దర్యాప్తు జరుగుతోంది. ఆ యువకుడి అసలు ఉద్దేశం ఏమిటో కూడా నిర్ధారిస్తున్నామని డీసీపీ తెలియజేశారు. ఈ కుట్ర కోసం అమాన్ తివారీ అమెరికా గూఢాచార సంస్థ అయిన CIAకు ఒక ప్రతిపాదన పంపించి ప్రతిఫలంగా భారీ మొత్తంలో డబ్బును డిమాండ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ కుట్రను అమలు చేయడానికి అతను 22 రోజుల సమయం కూడా కోరాడు. ఈ సమాచారం అందిన వెంటనే నిఘా సంస్థలు స్థానిక పోలీసులను అప్రమత్తం చేశాయి. ఈ విషయాన్ని జాతీయ భద్రతాపరమైన ఆందోళనగా పరిగణిస్తున్నారు. మొత్తం నెట్వర్క్ పై దర్యాప్తు జరుగుతోంది. పోలీసులు వేగంగా చర్యలు చేపట్టి ముగ్గురిని అరెస్టు చేశారు. అందిన నిఘా సమాచారం మేరకు బక్సర్, ధూమ్రాన్ పోలీసుల సంయుక్త బృందం రంగంలోకి దిగింది. బక్సర్ జిల్లాలోని అమన్ తివారీ ఇంటిపై దాడి చేసి అతడిని అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అయితే వారి పేర్లను గోప్యంగా ఉంచారు. తదుపరి విచారణలో వివరాలు వెల్లడి కావచ్చని పోలీసులు చెబుతున్నారు. నిందితులందరినీ నిఘా విభాగంగా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సోదాల సమయంలో ఆమన్ గది నుండి ఒక ల్యాప్టాప్ తో పాటు పలు ఎలక్ట్రికల్ పరికరాలను లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ పరికరాలను సాంకేతికంగా పరిశీలిస్తున్నారు. ఇవి ముఖ్యమైన ఆధారాలు అందించగలవని పోలీసులు భావిస్తున్నారు. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున గదిని సీల్ చేశారు. ఆమన్ ఇంటి పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఫోరెన్సిక్ దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆమన్ తివారీకి నేర చరిత్ర ఉందని పోలీసులు దర్యాప్తుల్లో వెల్లడైంది. 2022లో అతను కోల్కతా విమానాశ్రయాన్ని ధ్వంసం చేయడానికి కుట్ర పన్నాడు. ఆ సమయంలో అతను విదేశీ పరిచయస్తులతో కూడా సంబంధాలను పెట్టుకున్నాడు. అయితే కోల్కతా పోలీసులు అతడిని సకాలంలో అరెస్టు చేశారు. అతను మైనర్ కావడం వల్ల తీవ్రమైన చర్యల నుండి తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఆమన్ తివారీ కుటుంబం ఆర్థికంగా మధ్యతరగతికి చెందినది. అతని తండ్రి గణేష్ తివారీ ధార్మిక కర్మకాండలు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆమన్ స్థానిక పాఠశాలలు, కళాశాలల్లో చదువుకున్నాడు. పెద్దగా ఉన్నత చదువులు అవ్వలేదు. కానీ అతను ఇంటర్నెట్ లో చాలా చురుకుగా ఉండేవారని పోలీసులు తెలిపారు. ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరికతో అతను ఈ కుట్ర పని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అతను ఒంటరిగా ఈ పని చేశాడా లేక ఒక పెద్ద నెట్వర్క్ లో భాగమా అని నిర్ధారించుకోవడానికి పోలీసులు, నిఘా సంస్థలు ప్రస్తుతం ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాయి. సైబర్ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. అంతర్జాతీయ సంబంధాలపై కూడా విచారణ కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలాన్ని రేపింది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, RC పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 78
7770.